Mango vlog with family. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మేము మ్యాంగోస్ కోసం తెలిసిన వాళ్ళ ఫామ్కి వచ్చాం. మ్యాంగోస్ హంట్ కోసం ఫ్యామిలీతో కలిసి వచ్చాం. నా పేరు రియా. నేను మీ వాసవి. మాకు ఇన్ని కాజు ఫ్రూట్స్ దొరికాయి గాయస్. ఇది కాజు ఫ్రూట్. కిడ్స్ డోంట్ ఈట్ ఇట్. కడుక్కొని తినండి. రియా డోంట్ సాసరా ఇల్లు అడిగెళ్ళు, వాటర్ తీసుకొని కడుక్కో. డోంట్ ఈట్ ఇట్. వాష్ యువర్ హ్యాండ్స్ అండ్ ఈట్. నో నౌ ప్లీజ్ డోంట్ ఈట్ ఇట్. ఇప్పుడే అడవి నుంచి వస్తున్న ఇద్దరు వేటగాళ్ళు మనకు కనిపిస్తున్నారు మన ఎదురుగా. ఫస్ట్ వస్తున్న వేటగారి పేరు రామరాజు, సెకండ్ వేటగాడి పేరు అరుణ్. చేతి నిండా బంగినపల్లి. డాడీ 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 ఎలా ఉంది ఎక్స్పీరియన్స్? మన ఇంటి దగ్గర ఉన్న టెంపుల్ కనిపిస్తుంది చూడు. ఎలా ఉంది మీ ఎక్స్పీరియన్స్ అరుణ్? ఏది మామిడికాయ? ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ నల్లగా కొన్ని కనిపిస్తున్నాయి కదా, అవి మేక గుద్దులంట. ఎప్పటి నుంచో ఒక కొండ మేక ఇక్కడికి వచ్చి వేస్తుంది ఫ్రెండ్స్. ఇది వేసుకుని తింటే చాలా మంచిది అంటున్నారు. మీరు కడుపులో ఏమైనా సమస్యలు ఉంటే పోతాయి అంటున్నారు. మా అక్కకి ఎప్పటి నుంచో కడుపులో ప్రాబ్లం ఉంది, డైజెస్టివ్ ప్రాబ్లం ఉంది. మా అక్క తింటారంట. అక్క ఒకటి తిను. చూడండి మా బావగారు చెట్టు ఎలా ఎక్కారు చూడండి. బావగారు ఎలా ఉంది ఫీలింగ్? ఎప్పుడో చిన్నప్పుడు ఎక్కినట్టు ఫీలింగ్ ఉంది కదా. రియా ఏం చేస్తున్నావు ఇక్కడ? ఎలా ఉంది అక్క బంగినపల్లి మామిడికాయ? ఫస్ట్ టైం తింటున్నాను, కాయ బాగుంది. ఒకసారి టేస్ట్ చేయొచ్చా? సో గాయ్స్ ఇదిగోండి బంగినపల్లి మ్యాంగో ఒకటి తెచ్చాం. అక్కడే కింద అటు చూపించు. రా మ్యాంగో కింద అక్కడ కింద తోట ఉంది, అది కూడా మీకు చూపిస్తాం. ఇది చూపించు. సో ఇప్పుడు నేను టేస్ట్ చేస్తాను, ఎలా ఉందో చెప్పండి. ఎలా ఉందో నేను చెప్తాను. యమ్మీ, స్వీట్ గా ఉంది. ఇప్పుడే హార్వెస్ట్ చేసి సుగంధ రేఖ తెచ్చింది రియా. సన్ కూడా చాలా బాగా కనిపిస్తుంది. నేను చెప్పింది అది. సో ఇలా కొంచెం ముందుకెళ్తే ఒక 2 acres వరకు పెద్ద మ్యాంగో ట్రీస్ ఉన్నాయి. మ్యాంగో ట్రీ తో పాటు మీరు ఇటు చూస్తే రైట్ సైడ్ కొండ కూడా ఉంది. ఇవి కూడా ఒక రకమైన మ్యాంగోస్. పైన అంతా మీకు కొండ కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ ఇది సోన్రేక్కాయలు. ఇక్కడ చూస్తే మీకు సన్ చూసారా ఎంత బ్రైట్ కనిపిస్తుందో. చూడండి ఇలా డైరెక్ట్కి వెళ్తే కొండ మనం ఎక్కచ్చు, పైకి ఎక్కచ్చు. డౌన్ మీరు చూస్తే డౌన్ ఇంకా అన్ని ఇల్లులు కనిపిస్తాయి. చాలా అప్పులో ఉన్నాం మనం ఇప్పుడు. అసలైన వేటగాడు ఎల్లో షర్ట్ వేసుకున్న మన వేటగాడు శ్రావణ్ కుమార్. చాలా పెద్ద వేటగా చెప్తారు జనాలందరూ. ఆ వాకింగ్ స్టైల్ చూసారా? అలిసిపోయి వేట ఆడిన ఒక సింహం లాగా ఫీలింగ్ వస్తుంది. చూసారా? పలుకుల మామిడి తెచ్చాడు మా వాడు. చాలా ఎల్లో కలర్ గా ఉంది, బాగా పండింది. ఇది కనిపిస్తుంది కదా, ఇది అరటి మామిడి. అక్క కొంచెం చెప్పు అటు ఇటు. ఇప్పుడే మా అక్క ఇది టేస్ట్ చేసింది గాయస్. చాలా అద్భుతంగా ఉంది. న్యాచురల్, ఇంకా ఏ ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్ లేకుండా క్లియర్ గా ఉంది. ఇప్పుడు టేస్ట్ చేస్తాం గాయస్, ఎలా ఉంది చెప్పు. అరటి మామిడి ఎలా ఉంది? అతి మధురం, చాలా తీగ ఉంది, యమ్మీ. ఇక్కడ మీరు చూస్తే నేచర్ ఎలాంటి ఫ్రూట్ మనకి ఎప్పుడు ఇవ్వదు. ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్ ఏమి లేకుండా డైరెక్ట్ చెట్టు నుంచే వచ్చింది. క్లియర్ అండ్ ఫ్రెష్ గా ఉంది. కలర్ఫుల్ గా కూడా చాలా బాగుంది. మా అన్నయ్య మా వేటగాడు ఆటగాడు కూడా. గాయస్ మా అక్కకి అడవిలో ఏదో గులుం పండు ఏదో కనబడిందంట. చూపించు గాయస్. దీని పేరు గులుం పండు అంట. చాలా మా రియా కూడా ఇక్కడ ఏరుకుంటుంది. ఈ రియా చూపించు.
చిన్నది చాలా. గాయస్ ఇక్కడ ఈ అడవిలో మా అక్క అండ్ వాళ్ళ కూతురు రియా ఇద్దరు కలిసి గులుం పండ్లు ఏరుకుంటున్నారు. చూపించక్క గులుం పండు ఏమేరావు? నోట్లోకి వెళ్ళిపోయా ఆల్రెడీ. రియా ఏది చూపించి ఒక గులుం పండు. అంటే ఈ గులుం పండు తింటే చెవులను గులుం పోతుందా లేదా చెవులను గులుం వస్తుందా? అర్ను గులుం పండు వల్ల యూజ్ ఏంటి? ఈ ఎడమంతా ఇల్దే గైస్. గౌరీష్ చెప్పండి సార్, ఎప్పటి నుంచి పెంచుతున్నారు? గాయస్ ఇది చూసారా, ఇది ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్లాంట్. రియా ఎక్కడి నుంచి నువ్వు స్టార్ట్ చేయ, నువ్వు మాట్లాడుతూ ఉండు, చెప్పు. చెప్పు. ఓకే గైస్, దిస్ ఒక అంటే ఇది ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్లాంట్. జూమ్ చేయి, దగ్గరికి ఇవి చూసారా, చిన్న గుడుంబలు. నేను ఇప్పుడు చూసాను. రియా వాట్ ఆర్ యు డూయింగ్ హియర్? చెప్పు. ఏం మ్యాంగో ఇది? రా మ్యాంగో. చూడు చూడు, ఏది కంప్లీట్ జీడి ఉంది దీనికి. డిఫరెంట్ గా పట్టుకో. రియా నీ ఎక్స్పీరియన్స్ ఏంటి? ఈ టైప్ ఎప్పుడైనా వచ్చావా? ఇలా వచ్చి హంటింగ్ వచ్చి మామిడికాయలు తీసుకున్నావు ఎప్పుడైనా? ఇదే ఫస్ట్ టైమా? సెకండ్ టైమా? ఫస్ట్ టైం ఎప్పుడు వచ్చావు? ఎలా ఉంది నీకు ఎక్స్పీరియన్స్ ఇది? మా చిన్నప్పుడు కూడా ఇలాగే వచ్చేవాళ్ళం మేము. మీరు వచ్చి మాకు నచ్చిన కాయలు మేము తెంపుకున్నాం. ఇక్కడ చూపిస్తే ఇక్కడ చూడండి, ఇవన్నీ సోన్ రేఖ, ఇవన్నీ మేము ముగించుకుంటాం ఇంట్లో. ఓకే లెట్స్ గో గైస్. నెక్స్ట్ షాట్ ఎక్కడ? స్లో స్లో స్లో. అయ్యో చూడండి నాకేం దొరికిందో, సువర్ణ రేఖ. ఇది తింటే ఎంత మధురంగా ఉంటుందో తెలుసా? కాయ తింటే పొలం ఉంటది, మధురంగా ఉండదు. పండు తినాలి. యాక్చువల్లీ ఇది ప్రెసెంట్ ఇది కాయ, బట్ ఇది ఫ్రూట్ అయిన తర్వాత పండిన తర్వాత చూస్తే కాయని తెలుస్తుంది కదా, మళ్ళీ చెప్పలేవు నువ్వు. మధ్యలో జోక్ రేఖ, నేను చెప్పింది విను. ఓకే జీడి కంట్లో దొల్లింది అనుకో, ముద్దు పెట్టు. మామిడి కాయ సూపర్ ఉంది గైస్. సూర్యకాయ. మేము ముగ్గిస్తాం, ముగ్గిస్తే న్యాచురల్ గా ఫ్రూట్స్ అవుతాయి. రాటు ఫ్రెష్ ఫ్రూట్ అవుతుంది, అప్పుడు దీని టేస్ట్ ఇంకా బాగుంటుంది గాయస్. ఇప్పుడు తింటున్నా కూడా టేస్ట్ బాగుంది, కాకపోతే జీడి ఎక్కువ ఉంటుంది. దీన్ని అలాగా మంచిగా గడ్డిలో వేసి ఒక 5 days 1 week ఉంచితే కొంచెం ఫ్రూట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇంకా 2 weeks ఉంచితే కంప్లీట్ ఫ్రూట్ అవుతుంది, అప్పుడు మనం దీన్ని టేస్ట్ చేయొచ్చు. ఈ సమ్మర్లో బెస్ట్ ఫ్రూట్ ఏదైనా ఉందంటే అది నెంబర్ 1 కాదు, నెంబర్ 2 అయితే నేను సోన్ రేఖ అని చెప్తాను. నెంబర్ 1 అయితే రసాలు అంటాను, కానీ ఈ ప్లేస్లో రసాలు అయితే లేవు. కాజు ఫ్రూట్. లోపల కాజు ఉంటది, బయట అంతా ఇది కాజు అన్నమాట. ఇది లోపల అంటే ఇది ఫ్రూట్, ఇది కాజు. ఇప్పుడు చూస్తే అన్ని బంగినపల్లి కాయలు వస్తున్నాయి. ఇల్లు పేరేంటి పెడతావు? చూడు అంటది వచ్చి
ఇక్కడ ఇక్కడ సాషు అది ఏంటమ్మా? మ్యాంగో గాయసా? మ్యాంగో బంగినపల్లి పెట్టే అక్కడ. రియా కర్ర ఎందుకు పట్టుకున్నావు నువ్వు? చుట్టూ ఇల్లులు చెప్పు. చుట్టూ ఇల్లు, అదంతా కొండ, అదంతా కొండ, కొండ కిందన ఇల్లులు. ఇల్లులు. నచ్చిందా ఫ్రెండ్స్? నచ్చింది ఫ్రెండ్స్. నచ్చితే నచ్చితే సబ్స్క్రైబ్, లైక్ కొట్టండి, ఫాలో చేయండి. చేయండి. నేను ఇంకా ఛానల్ స్టార్ట్ చేయలేదు. చాలా స్టార్ట్ చేయలేదు. త్వరలోనే నా ఛానల్ స్టార్ట్ చేస్తాను. చాలా స్టార్ట్ చేస్తాను. నా యూట్యూబ్ ఛానల్ త్వరలోనే స్టార్ట్ చేస్తాను. యూట్యూబ్ ఛానల్ చేస్తాను. చెట్టు అలానే ఉంది, ఒక ఆకు కూడా లేదు. కానీ క్రియేటివ్గా మంచి ఆర్టిస్టిక్ వ్యూ చూస్తే మీరు చాలా క్లియర్గా ఉంది. పక్కనే ఇలా చూస్తే మూన్ స్టార్ట్ అయింది, మూన్ వచ్చింది, అది కూడా హాఫ్ మూనే. ఇది ఒక సీనరీ మనకు క్లియర్గా పిక్చరైజ్ చేసుకుంటే ఒక మంచి వ్యూ. ఇది కొండ, చెట్టు, మూన్, నేచర్, కంప్లీట్ నేచర్ అండి. ఇది కంప్లీట్ వ్యూ. ఇప్పుడు మా శ్రావణ్ భాయ్ ఏం చెప్తారో విన్నాం. ఇది ఈ చెట్టు మీకు చూస్తే ఏమనిపిస్తుందండి? పక్కన అది ఒక నేచర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి మాకు. ఎలా ఉంది? భయంకరంగా ఉందా? ఎక్కినామా మనం చెట్టు? ఇంకాసేపు అయితే చీకటి అయిపోద్ది. ఇక్కడ ఉందామా? భయంకరంగా ఉండదు, చాలా భయం వేస్తుంది. చెప్పండి, ఎప్పటి నుంచి ఉన్నారు మీరు ఇక్కడ నుంచి? ఈ చెట్టు దగ్గర చెప్తాను స్టోరీ. చెప్పండి. ఈ చెట్టు సీజన్ చెట్టు అన్నమాట, సీజన్ కాదు. దీని ఎండాకాలం స్టార్ట్ అయినప్పుడు దీనికి ఆకులన్నీ రాలిపోతాయి. ఆకులు రాలిపి మళ్ళీ కొత్తగా న్యూ స్టార్ట్ అవుతుంది, మళ్ళీ చిగురిస్తుంది అంటున్నారు. దాని పువ్వులు కూడా చాలా ఎక్సలెంట్ ఉంటాయి. దాని పువ్వులు నాకేమర్థమైందంటే మీరు మాట్లాడుతున్నారు కానీ మీకు రావట్లేదు, కాసేపు ఆగుతున్నారు, టైం తీసుకుంటున్నారు, అప్పుడు మీకు వస్తుంది, ఎవరైనా హెల్ప్ చేస్తున్నారు. మీరు చేయబోతున్నారు. చెప్పండి. పువ్వులు ఎక్సలెంట్ ఉంటాయి. ఎక్సలెంట్ ఉంటాయా? దేనికి వాడతారండి? పూజలకు వాడతారా? అమ్మాయిలకి ఇస్తారా? పడగొట్టడానికి ఇస్తారా? మీరు ఈ పువ్వులు ఇచ్చి అమ్మాయిలు పడగొట్టారు కదా. వాసవి గారు ఒకసారి చూడండి, ఇది చూడండి. ఇప్పుడు కెమెరామ్యాన్ ఎవరు అనుకుంటున్నారు కదా, ఇగో కెమెరామ్యాన్ నవీన్ కుమార్. పాపం నల్లానికి చాలా ఇబ్బంది పడుతున్నాడు, అందుకే కర్ర ఇచ్చాను తను. ఇక్కడ బంగిరిపల్లి చెట్టు ఉంది. తల్లి వస్తున్నానమ్మా, వెయిట్. ఇటుపక్క చూస్తే ఒక కాయ లేదు కదా, అవతల పక్క వెళ్తే చెట్టు అంటే కాయలు ఉన్నాయి. వెయిట్ అండ్ సీ. చేస్తున్నాను భయ్యా. ఇదిగోండి కాయలు చూస్తారా, గుత్తులుగా ఉన్నాయి. బంగిరిపల్లి క్లియర్గా ఏం చెప్పాడంటే అటువైపు ఏం లేదు, ఇటువైపు కాయలు ఉన్నాయంటే. వాసవి గారు, ఇక్కడ మీరు ఏం చేస్తున్నారు? రాయలు ఏరుకుంటున్నారు ఏంటి చెప్పండి? మీరు ఇక్కడికి వచ్చి ఏం చేస్తున్నారు? కర్ర పట్టుకున్నారు, రాయి పట్టుకున్నారు, అసలు మీ లెవెల్ మారిపోయింది. మీకు సడన్గా ఏం గుర్తొచ్చిందండి? ఓల్డెన్ డేస్లో చాలా ఎంతసేపు నడిచాము మనం? గంట నడిచామా సార్? అలసిపోయారా మీరు? కొండకి దిగారా? శ్రావణ్ గారు, చిన్నపిల్లని తీసుకురావడానికి కారణం ఏంటి ఇక్కడికి? అది తెలుసు, చిన్నపిల్లని తీసుకొచ్చారు. చిన్న మెమరీస్ క్రియేట్ చేద్దామని కదా. మనం కూడా చిన్నప్పుడు వచ్చాం కదా. ఇప్పుడు నీకు తోట ఉందా? ఈ తోట మీదేనా? ఎన్ని ఎకరాలు ఉంది సార్ మీకు?
ఓకే రియా ఎలా ఉంది నీకు ఇక్కడికి వచ్చిన తర్వాత? కర్ర పట్టుకున్నావు. తక్కువ ఉన్నాయి. అలా చూస్తే పైకి చూస్తే కొండ ఉంది, ఆకాశం, చెట్లు మధ్యలో ఉన్నాం. కొండల మధ్యలో ఉన్నాం మేము. ఎలా ఉంది బాబు గారు? సాషు సాషు వెళ్ళరా. సాషు ఏం చేసావు ఇక్కడికి వచ్చి? ఆడుకున్నావా? ఎలా అనిపించింది? మ్యాంగోస్ తిన్నావా? టేస్ట్ చేసావా? తీగుందా? ఇంకా ఏమేమి చూసావు ఇక్కడికి వచ్చి? చెట్లు ఇంకా చెప్పాలి. బొమ్మలు ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ చూసారా? మీరు మిస్ అయిపోయారు గాయస్. ఇప్పుడే మా అక్క క్యాష్యూ ఫ్రూట్ అని చెప్పింది. మా బావగారు రంగంలో సిద్ధంగా ఉన్నారు. వాళ్ళ కూతురు కూడా గోయింగ్. రియా గో. బావగారు జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. మా అక్క ఏం చెప్పినా విత్ ఇన్ సెకండ్స్ లో ఏదైనా చేయగల సక్తా ఉన్న వీరుడు మా బావగారు. ఎంత రిస్క్ ఉన్న ప్లేస్ అయినా ఏదైనా చేయగలరు. అంత ముద్దుగా అడిగితే ఎవరైనా చేస్తారు. చూడండి ఎంత రిస్క్ చేస్తున్న బావగారు. ఆపుతున్న కూతురు, గైడ్ చేస్తున్న కూతురు, ఎదురుగా క్యాష్యూ ఫ్రూట్ కోసం ఎదురుగా ఆశపడుతున్న పిల్లం. చూపించు. ఫైనల్లీ వి డిడ్ ఇట్. ముద్దు పెట్టు. బావగారికి ముద్దు పెట్టాలి. దిగండి దిగండి. దిగాలి దిగాలి. ఫ్యామిలీ అందరూ కొండెక్కారు. స్లో గాయ్స్, స్లో స్లో. ఫ్రూట్ ఇచ్చారు. మా అక్క హ్యాపీ. కూతురు రియా నీకేం కావాలి? కొండ ఎక్కమంటావు ఏంటి? ఎలా ఉంది అక్క? ఒకసారి చూడొచ్చు అది డీటెయిల్గా. చూడండి గాయస్. బాబా కంప్లీట్ కెమికల్స్ లేని ఫ్రెష్ అండ్ నీట్గా ఉంది. చూడండి కంప్లీట్గా ఇది ఫ్రూట్గా మారింది. కంప్లీట్గా రైప్ అయిన పండిన జీడిపండు. హలో గాయస్, ఇదే కాజు ఫ్రూట్. టేస్ట్ చేస్తున్నాం. టేస్ట్ చేసి చెప్తాను మీకు ఇప్పుడు ఎలా ఉందో. వావ్ చాలా బాగుంది. ఇప్పుడు రియా టేస్ట్ చేస్తుంది. వాట్ హ్యాపెండ్ రియా? తనకి నచ్చలేదు. తను కంప్లీట్గా తీయలేదు. అంటే చిన్నపిల్ల కదా అందుకే నచ్చదు. ఇప్పుడు సాచు కడుగుతున్నాం. చిచి అది కట్టుంది. అక్క నీ ఫ్రూట్ బాగా ఇచ్చింది. ఫ్రూట్ ఫ్రూట్ ఓన్లీ ది కాజు ఫ్రూట్. బాగలేదా? టేస్టీగా బాగుందా? ఎందుకు అట్లేసావు అయితే? చూడండి కంప్లీట్ గా చింపి పారేసిన మా అక్క ఈ ఫ్రూట్ చూడండి ఎలా చేసిందో. పూర్తిగా ఆరేసింది. మనం బట్టలు ఎలా ఉట్టిగా ఆరేస్తాం? సువర్ణ రేఖ చెట్టు చూసారు కదా. మొత్తం ఈ ఏరియా మొత్తానికి ఇది ఒక్కటే చెట్టు మధ్యలో ఉంది. దీన్ని ఎవరో కూల్చి వేయలేదు. ఎందుకంటే ఇది 100 years నుంచి చెట్టు ఇలాగే ఉందంట. అందుకే దీన్ని తప్పకుండా ఇక్కడే ఉంచారు. కాకపోతే దీంట్లో అద్భుతం ఏంటంటే దీనికి ఒక కాయ దొరికింది. దీని పేరు గుజ్జ తెగిలిన కాయ అంట. ఇక్కడ చూస్తే మీకు బ్యాక్ సైడ్ అంతా బాటమ్ లైన్ అంతా మీకు చూస్తే పుల్ల ఉంటదంట. కాయ అంతా పాడైపోయింది. చూడండి. ఏం పేరమ్మా? గుడ్డ తగిలిన కాయ. చాలా ఫన్నీగా ఉంది గైస్. కాయ వెరైటీ కాయ, నంబర్ 1 కాయ వెరైటీలో. ఫైనల్లీ మా హంట్ అయిపోయింది. మామిడికాయల హంట్ ఈ సీజన్ కి. ఇవి చూస్తే చూడండి ఎన్ని బంగినపల్లి కాయలు వచ్చాయో. ఇక్కడ చూస్తే ఇవన్నీ సువర్ణ రేఖ అంట. వావ్
సువర్ణరేఖ. ఇంకా కొన్ని వచ్చాయి. సంబంధం కావాలి. ఈ అబ్బాయికి సంబంధాలు చూస్తున్నారంట, చూడండి గైస్. కొంచెం పేరు చందు, సంజు సారీ. పేరు మార్చిన వీడియో అడిబందులు వస్తాయి, అక్కడ వస్తాయి. వావ్, ఎంతో ఎక్కువ గాలి వేస్తుంది ఇక్కడ. ఇక్కడ పైకి చూస్తే రాళ్ళు రంపలు అన్ని. ఏంటన్నా చెప్తున్నారు? నైట్ అయితే ఏమొస్తాయి అంటున్నారు? అడిబందులు, నక్కలు, సింహాలు, పుల్లు కూడా ఉన్నాయా? పుల్లు వస్తే మనకు తెలుసు. రియా ఉండిపోతావా నైట్ ఇక్కడ? సాహసం ఉండవా? So guys, done with the vlog today. రియా అయిపోయిందా? ఎంత దూరం నడుచుంటావు చెప్పు. ఇవేంటమ్మా? ఇది చూడండి గాయస్, కలెక్టర్ కాయలు ఇవి తీసాం. ఇవి కూడా తీసాం, ఇవి వేస్తాం ఇప్పుడు ఫోన్లో వేసి. ఇవి కూడా పట్టుకెళ్తాం. ఇక్కడ కూడా ఉన్నాయి. ఇవన్నీ మన కోసమే. ఇవన్నీ ఆవకాయ పెట్టుకోవడానికి పనికి వస్తాయి. యూట్యూబర్ కాదు, జస్ట్ సెల్ఫ్ హ్యాపీనెస్ కోసం వీడియో బ్లాగ్ చేశాను. చూద్దాం. అదిగోండి గాయస్, మన కార్ అక్కడ ఉంది. అక్కడికి వెళ్ళిపోవాలి. అక్కడ పెట్టేస్తున్నారు.